సంవేశ సకలమపి ఆత్మార్పణ దృశా అక్కడ పెట్టాడు. సపర్యాపర్యాయ తవ భవతు ఎన్మే విలిసితం. ఎవడు ఆత్మార్పణ దృష్టితో ఉంటాడో, ఆత్మార్పణం అంటే ఆత్మ తీసి అక్కడ పెట్టడమా, అది వస్తువు పెట్టడానికి, అమ్మ తప్ప మరొకటి లేదు అనేటువంటి భావనతో తాననే భావాన్ని కూడా వదిలినటువంటి మహానుభావుడు అండి ఇక్కడ. అంటే ఆత్మయే అమ్మని తెలిసే ఇంకా నేననే భావం ఎక్కడుంటుంది? ఆ స్థితిలో ఉన్నవాడికి అన్నీ కూడా అమ్మ ఉపచారాలే. అది వాడు తిన్నవన్నీ నైవేద్యాలే, వాడు వాగేవన్నీ మంత్రాలే. వాడు వాగేవన్నీ మంత్రాలే. ఎందుకంటే ఇప్పుడు జాగ్రత్తగా వినవాళ్ళకి ఒకటి అర్థం ఏంటంటే అక్షరాలన్నీ అమ్మ రూపాలని. అక్షరాలన్నీ అమ్మ రూపాలి, అక్షరాలు మంత్రాలు అయితే మాటలు ఏమవుతాయండి? చూసారా? అందుకే సరిగ్గా అర్థం చేసుకుంటే జీవితమే శ్రీ విద్య అయిపోవాలి. ఇక్కడ మాటలన్నీ అమ్మ అయితే అక్షరాలన్నీ ఆవిడ రూపాలే అయినప్పుడు మన ప్రతి మాట జపో జల్ప అంతే. ఇక్కడ కదలికలన్నీ తల్లి వల్లే వస్తున్నాయన్నప్పుడు నా చేతులు కదిలించినవన్నీ నీవే, అందుకు ముద్రాహ. అది ఇక్కడ పైగా సర్వవ్యాపినువు నువ్వు. సర్వవ్యాపం తత్వం దగ్గరే కదా ప్రదక్షిణలు చేస్తావు. మన నడకలే నీకు ప్రదక్షిణలే. ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నావు తెలుసా? ఆత్మ ప్రదక్షిణ మనకు చుట్టూ మన చుట్టూ మనం తిరుగుతుంటున్నామా? మనలో ఆత్మగా ఉందని తెలుసుకుని చేస్తున్నాం. అటువంటిప్పుడు అంతా అమ్మ అయినప్పుడు నా నడకలన్నీ అంతే. ఇలా ప్రతి ఉపచారం ఆ లోపలున్న ఆ తల్లికే అర్పణ చేస్తున్నాం. అందుకే లలితా శాస్త్రం మీరు జాగ్రత్తగా చదివితే ప్రతి చోట కూడా ఒక మాట అంటాడు. మహాగణేశ నిర్విఘ్న విఘ్న యంత్ర ప్రహర్షిత బండాసుర వధోద్యుక్తి వచ్చినప్పుడు బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత నిత్యా పరాక్రమోటోప నిరీక్షణ సముత్సుక. ఈ మాటలకు అర్థం ఏంటంటే ఆ బండపుత్రుని వధించిన బాలా విక్రమాన్ని ఆనందించింది, గణపతి చేసినటువంటి ఆ విఘ్న సంహారానికి సంతోషించింది. ఇలాగే మీరు పరిశీలించండి. అంటే వాళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు? అది అమ్మ సంతోషించడం కోసం. ఇదే పరమేశ్వర ప్రీత్యర్థం అంటే అర్థం. ఇక్కడ ఈ భావనతో మనం ఏది చేసినా అమ్మ ప్రీతిగా అయినప్పుడు ప్రతిదీ అమ్మ పూజే. అందుకే ఈ మానసిక పూజ చివరికి తీసుకొచ్చి పరాపూజ కింద మార్చేశారు భగవత్పాదుల వారు ఇక్కడ. అందుకు సర్వే సర్వత్రా మాతృభావ అమ్మ భావనతో మనం ఉన్నప్పుడు ఈ దివ్యమైన పూజ అవుతున్నది అంటూ హ్రీం కూటత్రయ రూపిణీం సమయినీం అంటున్నారు శంకరానందుల వారు. ఇప్పుడు మంత్రం చివరికి వచ్చేసాం కనుక హ్రీం కూటత్రయ రూపిణి అంటే హ్రీంతో కూడినటువంటి 3 కూటముల రూపమైన తల్లి సమయినీం. సమయిని అమ్మ పేరు ఇక్కడ. సమయిని అంటే నిరంతరం శివునితో సమముగా ఉన్నది. అది తెలిసి